నమస్తే అండి. ఈరోజు మనం చేపల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. చేపలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని గంజులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపి క్యాప్ పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత టమాటోలు మంచిగా ఉడికిపోతాయండి. ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని మెల్లిగా 2 వైపులా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టి వదిలేసేయండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత వేడి వాటర్ వేసుకొని మంచిగా మరగనివ్వాలి. మంచిగా మరిగిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర ఆకు వేసుకొని దించేసుకోవడమే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.